దేవుని వాక్యం వింటున్న వారు కానీ, దేవుని వాక్యం చదువుతున్న వారు కానీ భయపడని అవసరం లేదు. భౌతిక సంబంధమైన జీవితంలో కష్ట నష్టాలు చూస్తాం. శరీరం అలసిపోయినప్పుడు, హృదయాన్ని నొచ్చుకునే ఏదైనా కార్యం జరిగినప్పుడు మనం చాలా దిగులు పడిపోతూ ఉంటాం. ఇది దేవుని వలన ఏర్పడిందా, మనుషులుగా మన వలన కలిగిందా అనే ఆలోచన కన్నా భయపడే అవసరం లేదు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాననే సంగతిని గమనించాలి. హల్లెలూయా. ఎవరైనా సరే కృంగిన వేళలు వస్తాయి. అంటే మేము బాధ్యత కలిగే కుటుంబాలలో మనం ఒక్కొక్కసారి నలిగిపోతూ ఉంటాం. భౌతిక సంబంధమైన జీవితంలో నలగని మనుషుడు ఉండడు. ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా దుఃఖదినాలు ఉంటాయి, నలిగిపోవడం ఉంటుంది, మనసు నొచ్చుకోవడం ఉంటుంది. దేవుని వాక్యం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎల్లప్పుడూ సంతోషము, సమాధానం ఇవ్వడానికి, ఈ భూలోకంలో అలసిపోతున్న మనలను ఆయన ప్రేమలో పెంచడానికి.